వేదిక కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. కోటేశ్వరరావు గారు సార్, మొత్తానికైతే ఒకవైపు గ్రూప్ 1 పరీక్ష, మరొక వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి రాజకీయ పార్టీలకు మాత్రం ఒక హాట్ వాతావరణం అయితే కొనసాగుతుంది. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సో మొత్తానికి గ్రూప్ 1 అంశంలో కావచ్చు, తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కావచ్చు, కేటీఆర్ అయితే మరి సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో దీంట్లో ఒకవైపు మరి మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఆయన సతీమణి సునీతమ్మకే మరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది. ఇదే క్రమంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మరి టికెట్ ఇవ్వడం కాకుండా ఏకగ్రీవమైన ఆనవాయితీ అయితే మొత్తానికి పాలేరుతోనే అది అంతమైపోయిందని చెప్పి మన చరణ్ కౌశిక్ యాదవ్ అంటున్నారు. వాస్తవానికి ఇట్లాంటి ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంలో సో పార్టీలు మరి ఖచ్చితంగా ఆ గెలుపు దిశగా వెళ్ళే క్రమంలో చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఆ విమర్శల వేదికగా జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హైడ్రా గురించి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము, లేకపోయినట్లయితే విజయాలు లేదా విధానాల మీద విమర్శ, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగేందుకు అవకాశం ఉందనేది మనకి ఇప్పటికే స్పష్టమైంది. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా మరొక పార్టీ ఏదైనా సహజంగానే వీటన్నిటిని కూడా తీసుకొస్తుంది. ఆ క్రమంలోనే నిన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు లేదా విమర్శలు ఏమైనా కావచ్చు, ఆరోపణలు, పేరేదైనా పెట్టుకోవచ్చు, వాటిని చూడాలి. ఒకటి, కేటీఆర్ కొత్తగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద లేదా రేవంత్ రెడ్డి సర్కార్ మీద కొత్తగా చేసినటువంటి విమర్శలు ఏమీ లేవు. ఇవన్నీ హైడ్రా గత ఏడాది జూలైలో ఏర్పడిన దగ్గర నుంచి చేసినటువంటి విమర్శలే తప్ప కొత్త విమర్శలు ఏమీ లేవు. హైడ్రా ఏర్పాటు ముందు అంటే కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నిక హైడ్రా ఏర్పాటుకి 1 నెల రోజుల ముందు జరిగింది. ఆ ఎన్నికను మనం ఒక ప్రాతిపదికగా తీసుకుంటే, లేదు తర్వాత జరిగినటువంటి ఆ ఎన్నిక సందర్భంగా లేదా పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి ఓటింగ్ వివరాలను కనుక మనం చూసుకున్నట్లయితే, జూబ్లీహిల్స్ లో ఫలితం ఎట్లా ఉండబోతోంది అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సూచన ఇప్పటికే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ ఓటింగ్ అనేటువంటిది గణనీయంగా పడిపోయింది. పోనీ ఒకవేళ సెంటిమెంటు, చనిపోయినటువంటి ఎమ్మెల్యే కుటుంబం సెంటిమెంట్ అది వర్కౌట్ అవుతుందా అంటే, మరి కంటోన్మెంట్ ఎన్నికలో అదేమి వర్కౌట్ కాలేదు. ఆ చనిపోయిన అమ్మాయి సిస్టరే అక్కడ మళ్ళా సాయన్న కూతురు మళ్ళా పోటీ చేశారు. ఓట్లు గణనీయంగా దాదాపు 20% ఓట్లని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందనేది మనకి ఓటింగ్ తీర్పెన్నులు స్పష్టం చేస్తున్నాయి. అందువలన దానికి భిన్నంగా అంటే అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పు, కాంగ్రెస్ విధానాల్లో మార్పు ఏం లేదు. అప్పటికే వైఫల్యాల గురించి చెప్పారు, ఇప్పటికే అదే చెప్తున్నారు. అందువలన అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి మార్పు లేవు, పెద్దగా ఉండవు అని అనుకుంటే, ఫలితం స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అనేటువంటిది కూడా మనకి ఒక ఇండికేషన్. అనూహ్యమైనటువంటి పరిణామాలు జరిగి ఫలితాలు తారుమారైతే ఏమిటనేటువంటిది అది వేరే అంశం. అక్కడ బీజేపీకి ఉన్నటువంటి ఛాన్సెస్ కూడా చూసినప్పుడు దానికి ఉన్నటువంటి ఛాన్సెస్ కూడా పరిమితమే. ఇప్పుడు మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీని పక్కాగా వ్యతిరేకించేటువంటి శక్తులకి ఒక దాదాపు 33% ఓట్లు ఆ కాన్స్టిట్యున్సీలో ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నాయనేది మనం గమనంలో ఉంచుకోవాలి. ఆ విధంగా చూసినప్పుడు ఆ ఓటింగ్, అత్యధికమైనటువంటి ఓటింగ్ గతంలో ఎవరికి షిఫ్ట్ అయితే వాళ్ళు అక్కడ మెజారిటీ సాధించారు, గెలుపు సాధించారు. ఇప్పుడు ఆ ట్రెండ్, దానికి సంబంధించినటువంటి ట్రెండ్ బీఆర్ఎస్ కి అయితే అనుకూలంగా ఉందని నేనైతే అనుకోవట్లేదు. అది కాంగ్రెస్ వైపు మొగ్గినందువల్ల సహజంగానే కాంగ్రెస్ ఓటింగ్ గతంలో కూడా తేడా కాదు, 14,000 ఎంతో కాంగ్రెస్ అజారుద్దీన్ మైనారిటీలో ఉన్నాడు. అజారుద్దీన్ మీద బీఆర్ఎస్ పార్టీ 14,000 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది.
అందుకని ఈ లెక్కలన్నీ చూసినప్పుడు, అంకెల్లో చూసినప్పుడు అడ్వాంటేజ్ పొజిషన్ లో కాంగ్రెస్ ఉందనేటువంటిది స్పష్టం. రెండోది సహజంగానే కేంద్రీకరిస్తుంది. అందువలన ఏదో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓడిపోకూడదని కాదు, ఆల్రెడీ కంటోన్మెంట్ లో ఓడిపోయింది. మూడో స్థానానికి దిగజారింది బీజేపీ. అంతకుముందు రెండో స్థానంలో ఉంది, ఇప్పుడు కూడా రెండో స్థానంలోనే అది బీజేపీ ఉంది. సరే, దాని ఓటింగ్ దాదాపు స్థిరంగా ఉంది, కొంచెం తగ్గినప్పటికీ బై ఎలక్షన్ లో అది పెద్ద తగ్గుదల కింద కూడా లెక్క కాదు. అందువలన బీజేపీ ఓటింగ్ అనేటువంటిది స్థిరంగా ఉంది. రేపు జూబ్లీ హిల్స్ లో కూడా బీజేపీ ఓటింగ్ అదే ఉండొచ్చు, లేదు పెరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఫలితాన్ని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మైనారిటీ ఓటింగ్ అనేటువంటిది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నట్టు మనకి అనేక ఇండికేషన్స్ తెలియజేస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీల విమర్శలు వీటన్నిటికి సంబంధించి 50-50 ఇప్పుడు హైడ్రా గురించి ఉంది. హైడ్రా గురించి ఎన్ని ప్రశంసలు అయితే ఉన్నాయో, హైడ్రా గురించి ఉన్నటువంటి విమర్శల్ని లేదా హైడ్రా మీద ఉన్నటువంటి ఆరోపణలు మనం ఏమి కొట్టేయలేము, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారిని ఏ పార్టీ అని అడిగిందా? ఓవైసీ గురించి, లేదా మల్లారెడ్డి గురించి, లేదా రాజేశ్వర రెడ్డి గురించి, లేదా ఇతరత్ర వాళ్ళకి సంబంధించినటువంటి కట్టడాల గురించి, అక్రమ కట్టడాల గురించి, ఆ అక్రమ కట్టడాలు ఫలానా వాళ్ళ నాయకత్వంలో ఉన్నాయనేటువంటి దాని మీద వచ్చినప్పుడు వాళ్లే చెప్పారు, స్పష్టంగా చెప్పారు కదా. మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు సెలవులు పరీక్షలు అయిపోయిన తర్వాత మేము చూస్తామన్నారు. ఎందుకని మరి చేయట్లేదు అనేటువంటిది ఒకటి. ఒకవేళ రాజకీయమే కారణం అయ్యేట్లయితే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ కి మద్దతుగా డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మరి బీఆర్ఎస్ చెందినటువంటి వాళ్ళ కట్టడాలు కూడా ఉన్నాయి కదా, మరి వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? అందుకని మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే అట్లా ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళే ఎక్కువ చేస్తే స్పష్టంగా అది అక్రమం. అక్రమం అంటే జనం దృష్టిలో అది వివక్ష, కక్షపూరితంగా చేశారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని తిరుపతి రెడ్డి గారిది కూల్చివేయకపోతే మిగిలినవన్నీ కూడా రక్షణ. ఆ ఓవైసీ అయితే కూల్చివేయకపోతే మిగిలినటువంటి బీఆర్ఎస్ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే రక్షణ. అందుకని దాన్ని చూపి దీన్ని చూపి దాన్ని అనేటువంటి అది సరైనటువంటి వైఖరి కాదు. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా హైడ్రా వైఖరి మీద విమర్శలు పెరుగుతాయి తప్ప మరొకటి కాదు. అట్ ది సేమ్ టైం హైడ్రా చేస్తున్నటువంటి కొన్ని మంచి పనులు కూడా అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు. అందుకని జూబ్లీ హిల్స్ ఎన్నికల వరకు వచ్చేసరికి నా అభిప్రాయం ప్రకారం డెఫినెట్ గా సింపతి అంటే సానుభూతి ఫ్యాక్టర్ అనేటువంటిది పనిచేయడం అవకాశం లేదు. మల్లయ్య యాదవ్ గారు చెప్తున్నారు మంచిదే, కానీ మరి గతంలో అదే బీఆర్ఎస్ నాయకత్వం వాటిని పాటించలేదు కనుక అదేమి రాజ్యాంగ విధి కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఒక సాంప్రదాయం గతంలో ఎవరున్నా అటువంటి సాంప్రదాయాన్ని పాటించడం మాట వాస్తవం. కాంగ్రెస్ అయినా తెలుగుదేశం పార్టీ అయినా పాటించింది. కానీ ఆ సాంప్రదాయాలకి తొలిసారిగా తెలంగాణలో పక్కన పెట్టినటువంటిది బీఆర్ఎస్ఏ కనుక ఇప్పుడు నైతికంగా అడిగేటువంటి హక్కు లేదు. అడగొచ్చు, ఆ సానుభూతి పేరుతోటి ఓట్లు పొందటానికి కూడా దాన్ని ముందుకు తీసుకురావచ్చు. ఏమైనప్పటికీ అది ఇంకా నోటిఫికేషన్ రాలేదు. క్యాండిడేట్లు, ఏ పార్టీ క్యాండిడేట్లు ఎవరు ఏమిటనేటువంటిది ఇంకా స్పష్టత లేదు. కాంగ్రెస్ తరఫున అయితే హజారుద్దీన్ ని ఎమ్మెల్సీగా నిర్ణయించాడు కనుక అక్కడ నాన్ ముస్లిం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే మజ్లిస్ కి అక్కడ ఒక ముస్లిం గెలవడం అనేటువంటిది మజ్లిస్ కి ఇష్టం లేదు అని చెప్పేసి గతంలో వార్తలు వచ్చాయి. ఆ ఫ్యాక్టర్ కావచ్చు, లేదా ఇతరత్ర ఫ్యాక్టర్స్ తోటి మరి ఎవరినైనా వేరే ఎవరిని పెడతారు ఏమిటనేటువంటిది చూసినప్పుడు అంటే బీసీ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళని పెడతారనేటువంటి వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఇవాళ బీసీ 42% ఈ ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి స్థితిలో అది కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా కూడా మారేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే మజ్లిస్ తన ఓటింగ్ ని పూర్తిగా బదలాయించడానికి కూడా దానికి ఏమీ అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. అభ్యర్థులు ఖరారైన తర్వాత ఆనాడు దేశంలో లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లేదా ఆర్థిక పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకి లేదా ఉపాధ్యాయులకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఆర్థిక పరమైనటువంటివే కాదు, ఆర్థికంతో సంబంధం లేనటువంటి వాటిని కూడా
ప్రభుత్వం వాగ్దానం చేసి ఇంతవరకు ఒక్కదాన్ని కూడా పరిష్కరించలేదనేటువంటి అసంతృప్తి ఇవాళ ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో ఉన్నది. వాళ్ళు కూడా కార్యాచరణకి సిద్ధమవుతున్నారు. మిగిలినటువంటి తరగతులు కూడా అటువంటి ఆందోళనలకు పాల్గొనేటువంటి అవకాశం ఉంది కనుక ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది వాటిని బట్టి మనం మరోసారి చెప్పుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి చరణ్ గారు, సార్ మొత్తానికి హైడ్రా ఇంపాక్ట్ ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. అదే క్రమంలో మరి గ్రేటర్ పరిధిలో మీరు ఒక ఉప ఎన్నిక గెలుచుకున్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో అది జరిగింది. కానీ ఇప్పుడు మీరు చేస్తున్న హైడ్రాతోని అందరు భయపడుతున్నారు. హైడ్రాకు ఓటేస్తే ఖచ్చితంగా మీరు ఇల్లు కూల్చుకునేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు మరి కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం కావచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్ కూడా కొనసాగుతుంది. గ్రూప్ 1 పరీక్ష అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఆరోపించడం. సో వీటన్నిటి పట్ల మొత్తానికి నిరుద్యోగులంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారు. సో రేపొద్దున జూబ్లీహిల్స్లో కూడా వాళ్ళు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. సో దీంట్లో